ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్కు బాగా అలవాటు. కెరియర్ స్టార్టింగ్ నుండి ఈ పందా ఫాలో అవుతున్నాడు. అజ్ఞాత్యాన్, సుభాన్, విష్ణువర్ధన్, రాజ్ కపూర్, చరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులు ఇచ్చాడు తల. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శివ. నెరకొండ, పర్వాయ్, వాలిమై, తనిపు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. ఈ ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్తో వచ్చిన విదాముయార్చి హిట్ అయ్యాయంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మగీజ్ తిరుమనికి. కానీ బొమ్మ థియేటర్లో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మగీజ్. ఇక రీసెంట్లీ రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కషన్ అంతా AK-64 పైనే నడుస్తుంది. అజిత్ నెక్స్ట్ సినిమాను డీల్ చేసేది ఎవరన్నా డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్తో సినిమా చేయాలని వార్తలు వచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్లో బస్ నడుస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అదిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ను డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ ఏకేతో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తుంది. అజిత్ 64వ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది.